హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పటికీ కూడా పూర్తిగా సద్దుమణగలేదు. ఆ దేశంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున హింసాత్మక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా భారతీయులను టార్గెట్గా చేసుకునే ఈ దాడులు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఆ దేశంలో మన దౌత్యవేత్తలు ఎవరైతే పని చేస్తూ ఉంటారో, జనరల్గా ఏ దేశంలో అయినా దౌత్యవేత్తలు పని చేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీని సైతం ఆ దేశానికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళకు అక్కడ పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అవతలి దేశానిదే అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా బంగ్లాదేశ్ లో కూడా మన దౌత్యవేత్తలకు సంబంధించిన కుటుంబాలు సైతం అక్కడే నివాసం ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బాగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ దేశంలో అసలు పరిస్థితులు బాగోలేవు కాబట్టి వెంటనే ఈ దౌత్యవేత్తలు మాత్రమే అక్కడ ఉండేందుకు వీలుంది. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే తిరిగి సొంత దేశానికి వచ్చేసేయండి అనే విధంగా మన విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మన చుట్టుపక్కల నైబర్హుడ్ దేశాల్లో పరిస్థితిని ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే పాకిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ జస్ట్ దౌత్యవేత్తలు మాత్రమే ఉండడానికి వీలుండేలా మన విదేశాంగ శాఖ ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది గతంలోనే. ఇప్పుడు ఇటు బంగ్లాదేశ్ సైతం ఇదే జాబితాలోకి చేరిపోయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం మన భారతీయులు చాలా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. మన దౌత్యవేత్తలతో పాటు వాళ్ళ కుటుంబాలు సైతం ఆఫ్ఘనిస్తాన్లో బాగా స్వేచ్ఛగానే ఉన్నాయి. అంటే ఆ దేశంతో పోల్చుకుంటే ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే పరిస్థితులు ఇంత దారుణంగా మారాయి అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అక్కడ షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు మన ఇండియాతో సత్సంబంధాలు బాగానే ఉండేవి. కానీ మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే అధికార పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచే ఆ దేశంలో పూర్తి యాంటీ ఇండియా స్టేట్మెంట్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ఏకంగా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలన్నిటినీ తన దేశంలో కలిపేసుకుంటాను అనే విధంగా ఆయన పదే పదే ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఆ దేశంలో జమాతే ఇస్లామీతో పాటు కొన్ని మతోన్మాద శక్తులు ఇప్పుడు రాజ్యం ఏలుతున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డుపై కాల్చి చంపినా కూడా అడిగే వాళ్ళు లేరు. నిజానికి ఐక్యరాజ్య సమితి లేకపోతే అమెరికా ఇలాంటివన్నీ కూడా ప్రపంచ దేశాల్లో మానవ హక్కులు ఇలాంటివి బాగా లెక్చర్లు ఇస్తూ ఉంటాయి. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమంపై మాత్రం కనీసం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే ఇది ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ. కానీ ఆ సంస్థ కొన్ని దేశాలకు వంత పాడే విధంగా ఇప్పుడు పని చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అందువల్లనే ఈ బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులను అసలు అది గుర్తించిన పాపాన సైతం పోలేదు అని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఇలాంటి ఘటన ఒక్కటి జరిగినా కూడా అన్ని దేశాలు గగ్గోలు పెడతాయి. మన దేశంపై ఆంక్షలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్లనే భారతదేశం ఇప్పటి వరకు చాలా పటిష్టంగా ఉంది. అటు బంగ్లాదేశ్ మాత్రం రోజు రోజుకి దిగజారుతోంది. ఆ దేశంలో మైనార్టీలు స్వేచ్ఛగా బతకడానికి సైతం ఆస్కారం లేకుండా పోతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మన విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి పరిస్థితులు అద్దం పడుతూ ఉన్నాయి. ఎంత దిగజారాయి అన్నది ఇట్టే స్పష్టంగా అర్థమవుతోంది. మరి మహమ్మద్ యూనస్ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన పదవిని కోల్పోతారు. ఆ తర్వాత బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలుపొందే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడైన తారిక్ రెహమాన్ అధికారంలోకి గనక వస్తే మన దేశం పట్ల ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఆ దేశంలో హిందువులను ఆయన ఏ విధంగా చూసుకుంటారు, ఇప్పటికే ఆయన ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛగా బతికే విధంగా తాను చర్యలు తీసుకుంటాను అని ప్రకటించిన నేపథ్యంలో మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సైతం బంగ్లాదేశ్కు వెళ్ళి ఆయన్ను సైతం కలిశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆయన గనుక అధికారంలోకి వస్తే పరిస్థితుల్లో ఏమైనా మార్పు ఉంటుందా, లేకపోతే హిందువులను వీళ్ళంతా ఎన్నికల ముందు మోసం చేసి ఆ తర్వాత వాళ్ళను చంపేసే విధంగా ప్రయత్నాలు చేస్తారా అన్నది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.